ఆర్థిక సంస్కరణలు తీసుకొని రావాలి. దేశ ఆర్థిక పరపతి పెరగాలి. రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాలి. న్యాయ పరిపాలనలో కూడా మార్పులు రావాలి. రాకపోతే లాభం లేదు. ఈ దేశం గిట్నే కునారెళ్ళిపోతుంది తప్ప ప్రజలు ఇట్లే నిరాశకు గురవుతారు తప్ప వాస్తవంగా ఈ దేశం బాగుపడది. అందువల్ల ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడెక్కడ మార్పులు అవసరమో ఆ మార్పులు కరాఖండిగా మనం చేసుకోవాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు, నెక్స్ట్ ప్రాక్టీసెస్ మాట్లాడాలి. రోజు ఉపన్యాసాలు అంటే బాధ కలుగుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, నరేంద్ర మోదీ దేశ్ కా ప్రధానమంత్రి చోరే. నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నారు, వాళ్ళు జమానత్ మీద బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారు ఆయన చెప్తారు. వీళ్ళు దేశ నాయకుల, వీళ్ళ ప్రధానమంత్రులు కావాల్సింది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు ఈ విధమైన పద్ధతులు విడువరు, మారరు. ఆ మార్పు ప్రజల నుంచే రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కొన్ని విషయాలు గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, బీజేపీ వాళ్ళు ఒక దిక్కు నా మీద ఒంటి కాలుతో లేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. ఎవరు ఎటువంటి పద్ధతులనే ఆలోచన చేయాలి. కొత్తగా తెలంగాణ తెచ్చి టీఆర్ఎస్ దేశంలో ఎక్కలేనటువంటి సంక్షేమం రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు ఏ విధంగా చేస్తున్నదో, ఏ విధంగా జరుగుతున్నదో మీ కళ్ళ ముందర ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉందో ధర్మాబాద్ నుంచి వచ్చిన సోదరులే మీ ముందర ఉన్నారు. ఈ రోజు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు, ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు పనిచేసే పార్టీ లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ చాలు విడువరు, మారరు. ఆ మార్పు ప్రజల నుంచే రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కొన్ని విషయాలు గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, బీజేపీ వాళ్ళు ఒక దిక్కు నా మీద ఒంటి కాలుతో లేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. ఎవరు ఎటువంటి పద్ధతులనే ఆలోచన చేయాలి. కొత్తగా తెలంగాణ తెచ్చి టీఆర్ఎస్ దేశంలో ఎక్కలేనటువంటి సంక్షేమం రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు ఏ విధంగా చేస్తున్నదో, ఏ విధంగా జరుగుతున్నదో మీ కళ్ళ ముందర ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉందో ధర్మాబాద్ నుంచి వచ్చిన సోదరులే మీ ముందర ఉన్నారు. ఈ రోజు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు, ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు పనిచేసే పార్టీ లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి. ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడున్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, మఠాలున్నాయి, మఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చేయాలి. మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నీళ్లు తేవాలి, రైతులకు కరెంటు తేవాలి, ప్రజలకు బాధలు పోవాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి జరగాలి. కానీ జన్మభూములు మాట్లాడితే ప్రజల జాతకాలు మారాయి. ఎట్టి పరిస్థితులలో ఉండదు. మీరు ఎలా జన్మభూములు ఇవన్నీ కాదు, ఈ మాటలు ఈ జన్మభూములు పనికి మాలిన సిద్ధాంతాలు చెప్పి పనికి మాలిన కథ మీరు చేస్తా ఉన్నారు. ఇదే విధంగా మీరు ఎలా జన్మభూమి వెళ్ళనే పంచాయతీలు ఎప్పుడు కాదు, రాజకీయ పార్టీల పని, ప్రధానమంత్రుల పని కాదు. అంత అత్యవసరం అనుకుంటే ప్రధానమంత్రుల పని కాదు. అంత అత్యవసరం అనుకుంటే రెండు వర్గాలకు పంచాయతీ ఉంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది, న్యాయస్థానాలున్నాయి, వాళ్ళు తేలుస్తారు. దాన్ని మనం జోక్యం చేసుకోవాల్సింది కాదు. ఇలా ప్రజల సమస్యలు కావాలి. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఎవరు మేమంతా హిందువులం కాదా? పిల్లగాళ్ళు పుట్టి 21 దినం చేసుకుంటలేమా? పెరిగిన పోరగాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తలేమా? అయ్యగారిని పిలిచి సత్య తద్దినాలు పెట్టుకుంటలేమా? మనం గుళ్ళకు పోతలేమా? గుండు కొట్టించుకుంటలేమా? బీజేపీ చెప్తేనే పోతున్నాం మనం. ఎంత గరీబ్ వాళ్ళైనా ప్రతి ఇంట్లో దేవుని ఫోటో అని ఉంటుంది. ఆఖరి చిన్న గుడి అనే ఉంటది, లేకపోతే ఒక క్యాలెండర్ వెంకటేశ్వర స్వామితో, శివుందో, శంకరుందో ఫోటో ఉంటుంది. రోజు పొద్దులైతే దండం పెడతాం. ఇది చెప్తేనే దండం పెడతామా? అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందూ అనే పద్ధతిలో మీరు చెప్తున్నారు. అట్లా చెప్పలే. హిందూ మతం ఆ బోధన చేయలే. అందరినీ గౌరవించమని చెప్పింది హిందూ మతం, అందరినీ ప్రేమించమని చెప్పింది. మీదేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ. మేము దేవుని నమ్మే హిందుత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్ హిందువులు. లక్ష్మణ్ గారు
ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి. ఇవాళ అన్ని వర్గాలు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. మన వేదాలు ఎక్కడ చెప్పలే పాలనను తిట్టుమని, భగవద్గీతలు ఎక్కడ చెప్పలే, భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలే. అన్ని మతాలు అన్ని వర్గాలు అందరు బాగుండాలని మేము చెప్తున్నాం. మీ ఓట్ల రాజకీయం కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతా ఉన్నారు. ఒక పెద్ద పూజ చేస్తాం, యాగం చేస్తాం, ఏం చెప్తారండి? దాని ముగింపులో బ్రహ్మాండంగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు. అంటే సమస్త లోకంలో ఉండేటువంటి అన్ని వర్గాల మనుషులే కాదు అన్ని వర్గాల మనుషులే కాదు సమస్త జీవరాశి సమస్తం కూడా కళ్యాణంగా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్తారు. కానీ నువ్వు ముస్లింలను తిట్టు, నువ్వు క్రైస్తవులను తిట్టు, ఇదా మీరు చెప్పే రాజకీయం? కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పరిచయాలు మానుకొని ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకోవాలి, ప్రజలతో ముందుకు పోవాలి. మీ అందరు నేను ప్రార్థించేది స్థానిక సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటాం. ఒకటే మాట మీకు మనవి చేస్తాను. మొన్ననే ఎలక్షన్ లో మీరు మమ్మల్ని గెలిపించినారు. 5 ఏళ్లు పరిపాలన చేయాలి. మరొక బండి ముందట్టుకోవాలంటే అయితే 2 కోళ్ళాగలు కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. కానీ ఒక పక్క దున్నపోతును, ఇంకో పక్క కోళ్ళాగని కడతా అంటే బండి ముందరికి పోదు. మొన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించినారు. ఇప్పుడు ఎంపీలను కూడా 16కి 16 మీరు ఎంపీలను మీరు గెలిపియాలి. ఆ శక్తితోని, ఆ బలంతోని రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేద్దాం, దేశాన్ని బాగు చేద్దాం. దానికి మీ దీవెన, మీ సహకారం కావాలని ఈ ఎన్నికల్లో రేపు అభ్యర్థుల్ని నేను 21వ తారీఖు నాడు అందరినీ కూడా ప్రకటించబోతా ఉన్నాను. నిజామాబాద్ లో కూడా అభ్యర్థిని ప్రకటించబోతాం. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు ఎండ చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ, ఈ సభ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.